పీసీసీ చీఫ్ పదవి ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ బాస్ ఎవరు? ఏ వర్గానికి అధిష్టానం పీసీసీ కుర్చీని అప్పగించబోతుంది? పార్టీలో పలుకుబడి ఉన్న నేతలకే ఆ సీటు దక్కుతుందా? పార్టీ కోసం కష్టపడి నేతకు పట్టం కడతారా? ఢిల్లీ వర్గాలు చెబుతున్న సమాచారంలో నిజమెంత? అసలు తెలంగాణ కాంగ్రెస్ బాస్ ఎవరికి వరించింది? తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న పీసీసీ పదవి, 6 మాసాల నుంచి ఊరిస్తున్న పీసీసీ, ఆది నుంచి బీసీలకే ఇవ్వాలని డిమాండ్. బొమ్మ మహేష్ గౌడ్కు పీసీసీ చీఫ్ పదవి. పీసీసీ కోసం పోటీ పడిన 4 నాయకులు, అనేక కూడికలు తీసివేతలు చేసిన అధినేతలు, గౌడ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు హస్తం ప్రయత్నం, మహేష్ వైపు మొగ్గు చూపిన అధిష్టానం, త్వరలో అధికారిక ప్రకటన చేయనున్న అగ్రనేతలు. దాదాపు 6 మాసాలుగా ఊరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే దీనిపై ప్రకటన రావాల్సి ఉందని తెలుస్తుంది. ఈ పదవిని ఆది నుంచి బీసీలకి ఇస్తారన్న ప్రచారం జరిగినట్టుగానే సీనియర్ నాయకుడు, పార్టీకి వీర విధేయుడు బొమ్మ మహేష్ గౌడ్కి ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పీఠం కోసం సుమారు 4 కీలక నాయకులు పోటీ పడ్డారు. వారిలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు. అయితే అనేక కూడికలు తీసివేతల తర్వాత రాష్ట్రంలో బలంగా ఉన్న గౌడ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అదే సామాజిక వర్గంలో బలమైన నాయకుడుగా ఉన్న మహేష్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. ఇక మహేష్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. ఇక 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. అయితే మహేష్ గౌడ్ ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో విజయం దక్కించుకోలేకపోయారు. ఆయన 1994లో డిచ్పల్లి నుంచి, 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసినా విజయం సాధించలేదు. అయితే పార్టీలో మాత్రం ఆయనకు బలమైన పట్టుంది, మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. తాజాగా పీసీసీ పీఠం అందుకుంటున్నారని తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపదాస్ మున్షిని కూడా మార్పు చేసినట్లు తెలుస్తుంది. దీపదాస్ స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ని నియమించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పీసీసీ చీఫ్ల నియామకంలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.